మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయం కొరకు మనసారా మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు, క్షేమంగా యోగ్యముగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. యేసు నామమును ఎరిగి వెంబడించే భాగ్యం మీరు మాకు ప్రసాదించినందుకు నీకు వందనాలు. మీరు మాకు సిద్ధపరిచిన పరుగులో మేము అలుపెరగకుండా, కూర్చొని ఉండిపోకుండా, అవిశ్వాస పడకుండా ముందుకే నడిచే భాగ్యాన్ని మీరు ప్రసాదించినందుకు నీకు వందనాలు. ఇదేనా మరొక వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా అంధకార శక్తులన్నిటినీ యేసుక్రీస్తు శుభనామంలో, శక్తి కలిగిన నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాను. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయుండి నీవేమి పలుకవలసింది నేనే బదిలిస్తాన్నారు ప్రభువా. మీరే నాతోనూ ఈ వాక్యం వినుచున్న మా అందరితోనూ మీరే స్పష్టంగా స్వయంగా ముఖాముఖిగా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీ మాటల్లో జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది, స్వస్థత ఉంటుంది ప్రభా. మీ మాటలు మాకెంతో ఆశీర్వాదం, మాకు ఆసక్తి ప్రభా. మీ యొక్క బల్ల చుట్టూ మీ చిన్న బిడ్డల్లాగా మీరు ఇచ్చే ఆహారం కొరకు, మీ మన్నా కొరకు ఎదురు చూస్తున్నాం. మీ అగ్ని అభిషేకం నాకు ఇచ్చి మీ చిత్తములు నా నోటి మాటలకు, నా హృదయములకు మీరు బయలుపరిచి తెలియచేసి మీరే మాట్లాడి ఈ వాక్య పరిచర్ను ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేసుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడ్డలందరికీ మన తండ్రి రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. 2025 సంవత్సరం కూడా సగం కంటే ఎక్కువ గడిచిపోయింది. మనందరినీ కాచి కాపాడిన దేవునికి ఎంతగానో నేను వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఒక వాక్యాన్ని పంచుకోవాలని ప్రార్థన చేసి సిద్ధపడి ఈ వీడియో షూటింగ్ చేస్తున్నాము. ఆ వాక్యము ఏంటి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అది మనందరం ఎక్కువగా వినే వాక్యం, చాలా ఆసక్తిగా ఆలోచించేటువంటి వాక్యం మనం. సో ఆ వాక్యాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే మనము ఏ యూట్యూబ్ ఛానల్స్ చూసిన క్రైస్తవుల మధ్యన ఇది ఒక హాట్ టాపిక్గా, ముఖ్యమైన అంశంగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి, లేదంటే సంఘం ఎత్తబడటం గురించి అనేక వివరణలు, బోధలు మనం వింటూ ఉన్నాం. కనుక వాటిని గురించి మన యూట్యూబ్లో కూడా ఒక మెసేజ్ చెప్తే బాగుంటుంది అని అనిపించింది. సో సిద్ధపడి చెప్దామని వచ్చాను. అయితే అంతకంటే ముందుగా మీకు ఒక మాట తప్పకుండా చెప్పాలి. ఏంటంటే నేను యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకున్న చాలా తొలి దినాలలో 35-40 ఇయర్స్ బ్యాక్ సంగతి నేను చెప్తుంది ఇది. సో నాకు అప్పటికి ఇంకా బైబిల్ కూడా నేను కొనుక్కోలేదు. ప్రభులో ఏదో గొప్ప శక్తి ఉంది, ప్రభు దేవుడై ఉంటాడు అనుకుంటూ దేవుని స్వరాలు వింటూ సాగుతున్నటువంటి దినాల్లో మా పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి వచ్చి దాని మాటలతో వాళ్ళతో ప్రార్థన చేయించి నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పటికి మా భర్తకు రక్షణ లేదు. సో మా కుమార్తె జయంతి, మా కుమారుడు బిపిన్ రోజు ప్రార్థన చేసి వాళ్ళు పడుకోబెట్టేదాన్ని. అప్పుడే తల్లి పక్కలోంచి వాళ్ళు సపరేట్గా వాళ్ళకి అలవాటు చేయాలని ఒక బెడ్రూమ్ వాళ్ళకి కేటాయించి ఆ బెడ్రూమ్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేసి పడుకోబెట్టి నేను వేరే రూమ్లో పడుకునేదాన్ని. సో పొద్దున్నే, ఇప్పుడు పిల్లలకు తెలియదేమో కానీ వెనక అటు కత్తిపీటలు, మా అమ్మగారు కత్తిపీటలు అవన్నీ సామాను పెళ్ళికి ఇచ్చినప్పుడు కత్తిపీట అది కిందే కూర్చొని కోసేవాళ్ళం వెనకటి కాలాల్లో, మీకు తెలుసు కదా. ఆ కత్తిపీట మీద కిచెన్లో వేసుకొని కింద కూర్చొని కూరగాయలు కట్ చేస్తుంటే మా పిల్లలు ఇద్దరు 5 to 6 మార్నింగ్ ఆ మధ్యకాలంలో లేచి ఇద్దరు నా 2 భుజాల మీద పడి అమ్మ దేవుడు కనిపించాడు, అమ్మ దేవుడు కనిపించాడు అని చెప్పేవాళ్ళు. అరే వీళ్ళకి 5-6 ఏళ్ళు లేవు, వీళ్ళకి దేవుడు కనపడటం ఏంటి, నిజమేనా, ఏం చెప్తున్నారు వీళ్ళు అని. అవునా నాన్న, ఏం చెప్పారు కనిపిస్తే అని అడిగేదాన్ని. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి దర్శనాలు చెప్పేవాళ్ళు పిల్లలు. నాకు చాలా చాలా సంతోషం. మా పిల్లలిద్దరిని చూస్తే నాకు ఎంత కడుపు నిండిపోతుందంటే
వాళ్ళు దేవుని భక్తిలో దేవుని వాక్యంలో ప్రార్థించుకుంటూ నడుస్తారు కనుక ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అని చెప్పచ్చు లేదో తెలియదు ఆ మాట, కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్ మై 2 చిల్డ్రన్. సో అంత చిన్నప్పుడు వీళ్ళు చెప్తున్నారు అంటే ఎంత నిష్కపటమైన మనసు, ఒక దైవికమైన హృదయం ఆ పసిపిల్లలకు ఉంటుంది కనుక అవన్నీ సత్యాలే అని నేను నమ్ముతూ ఉండేదాన్ని. వాళ్ళకి 5 to 6 years ఏజ్ అంతే. సో వాళ్ళు కరెక్టేనా కాదా అది నాకు తెలియదు. కానీ అయితే కాలక్రమేణా నేను వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ దర్శనాలు, ఆ కళలు ఎంత సత్యంలా, ఎంత దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందారా అనే విషయాన్ని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. అంటే ఒక విధంగా నాకంటే నా పిల్లలే ఆ పసి బాల్య దశలో యేసుక్రీస్తు యొక్క దర్శనాలు చెప్పారు. అవన్నీ ఎప్పుడన్నా వాక్యాలు చెప్పినప్పుడు చెప్తాను, కానీ ఇప్పుడు ఒక దర్శనం చెప్పాలని. సో మేము అప్పుడు మలక్పేటలో ఉండేవాళ్ళం. 2 bedroom హౌస్, చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. మా పిల్లలు రూమ్లో 2 doors ఉండే, 2 కిటికీలు కూడా ఉండేవి, వెంటిలేషన్ బాగుండేది. సో మా బాబు, అమ్మ నేను రాత్రి పడుకున్నప్పుడు ఆ కిటికీలో నుంచి, ఆ పైనుంచి కిటికీ ప్రక్కగా ఒక బుట్ట ఇలా జారింది. ఆ బుట్టలో డాడీ, నువ్వు, నేను, అక్క కూర్చున్నాము. కూర్చోగానే ఆ బుట్ట పైకి లాగబడింది అని చెప్పాడు. చూసారా పిల్లలు, పసిపిల్లలు పాపం, వాళ్ళకి ఏం తెలియదు కదా, చూసినట్టు చెప్తారు. అసలు అది ఏం దర్శనం ఏంటి అనేది నాకు అప్పుడు తెలియదు. ఏంటి బుట్ట ఏంటి, నలుగురం కూర్చోవడం ఏంటి, లాగటం ఏంటి అని అనుకున్నాం. మేము 1st floorలో ఉండేవాళ్ళం. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉండేది, పైన ఇంకో ఫ్లోర్ ఉండేది. సో ఏదో చెప్పారులే పిల్లలని నేను అంతగా పట్టించుకోలేదు. తర్వాత నేను ప్రకటన గ్రంథం, దేవుని బైబిల్ ఒకటి కొనుక్కొని చదువుకుంటున్నప్పుడు ఆ దర్శనాల అర్థం తెలిసింది. అలాగే అంత చిన్న ప్రాయంలో దేవుని చేత పట్టబడిన మా బిడ్డలు ఇద్దరు కూడా ఎంతో వాక్యంలో ఎంతో ఎదిగి చక్కగా దేవునిలో ఉంటారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. నేను రకరకాల వాక్యాలు నేర్చుకుంటూ నా పిల్లలకు నేర్పుతూ, అలాగే యూట్యూబ్ ఛానల్లో, సంఘంలో లేదా వేరే సంఘాల్లో వాక్యాలు చెప్తున్నప్పుడు మా బాబు మాత్రం ఎప్పుడు ఒక విషయం మీద వాడి మనసు ఆగిపోయేది. అదేంటి అంటే ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం, ప్రభువు రాకడ, ఎండ్ డేస్. ఇదే వాడు తన ఫేస్బుక్లో చాలా వీటిని గురించిన వివరణ పోస్టులు చాలా పెట్టాడు. మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అయితే నేను డిస్కరేజ్ చేయలేదు, కానీ ఇంత చిన్న పిల్లాడికి ఎండ్ డేస్ ఇవన్నీ ఎందుకు అని అనుకుంటూ ఉండేదాన్ని. మా హస్బెండ్, మా పాప అయితే వద్దు అని ఎగనెస్ట్ అని చెప్పాల్సి వస్తుంది. దేవర్ ఎగనెస్ట్ దట్ టాపిక్. ఇప్పుడు ఎందుకు రావన్నీ నీకు ఇంత చిన్న ఏజ్లో, అదేనా ఇంకా బైబిల్లో చెప్పాలంటే చాలా టాపిక్స్ ఉంటాయి కదా, వై డోంట్ యు కాన్సన్ట్రేట్ ఆన్ ద అదర్ టాపిక్స్ అంటుండేవాళ్ళు. వాడికి ఎంత ఇష్టం అంటే, అలాగే ఆత్మలో ఎంత భారం అంటే, వాటిని చదివి రకరకాల బైబిల్స్ తిరిగేసి హీబ్రూ భాషలోకి వెళ్ళి కొన్ని చూసి వాడు ఎప్పుడు అదే విషయం మీద ఉండేవాడు అనమాట. మా ఫ్యామిలీ ప్రేయర్లో కూడా చాలా వాక్యాలు వాళ్ళతో చెప్తూ ఉంటాను కనుక, ఇవాళ ఏం వాక్యం చదువుకుందాం, ఏం చెప్పను మీకు, ఏది వినాలని ఉంది అని అడుగుతాను ఒక్కొక్కసారి. వెంటనే మా బాబు ఎండ్ డేస్ అంటాడు. అందుకే నేను అలవాటు చేసుకున్నా, ఎండ్ డేస్ తప్పించి ఇంకేమన్నా అడుగు అంటాను ముందే నేను. దట్ హౌ వీ స్పెండ్ ఇన్ గాడ్ ఇన్ ద ఫ్యామిలీ. సో వాడికి ఆ భారాన్ని ప్రభువే కలిగించేశారు అని నేను అనుకుంటున్నాను. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఎందుకంటే 66 బుక్స్ మనకున్నా కానీ, అనేక మంది ద్వారా దేవుడు తన వాక్యాన్ని రాయించినా కానీ, దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఎక్కువ స్పష్టంగా తెలియబడింది. అలాంటి ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఉంటుంది దేవుని రాకడ గురించి. కొంతమంది ప్రవక్తల్ని, ఆమోసు వాళ్ళని అక్కడక్కడ కొన్ని వాక్యాలు. అలాగే ఎండ్ డేస్ని గుర్చిన భారము కొంతమందికి దేవుడు ఎక్కువగా పెట్టి దాని గురించిన వివరాలు అన్నీ తెలియచేస్తారు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. పిల్లలు అందరూ అన్ని వాక్యాలు చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు బాప్తిజం అనే సబ్జెక్ట్ మీద కొంతమంది లోతుగా చక్కగా మర్మాలన్నీ బోధించవచ్చు కదా. అలాగే యేసు రక్తం అనే సబ్జెక్ట్ మీద కొందరు బోధించవచ్చు. అందరికీ అలాంటి రెవల్యూషన్స్ రాకపోవచ్చు. అలాగే మా కుమారుణ్ణి నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నో గంటలు కష్టపడి తను అందరూ తక్కువ టైంలో చూడడానికి వీలుగా దాన్ని కుదించి, అసలు బ్రీఫ్ చేయడం ఎంత కష్టం. ఐ థింక్ 35 minutesలోకి తన వీడియోలు అన్నిటినీ కుదించి మంచి స్లైడ్స్ తయారు చేసి వాటన్నిటినీ వాక్యముతోటి అనుసంధానపరిచి ఒక వీడియో చేశాడు. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. తెలుగు అందరికీ రాకపోవచ్చు, ఇంగ్లీష్ ఎక్కువ మందికి వస్తుందని చెప్పి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశాడు.
సో నేను ఈరోజు బోధిస్తున్న సబ్జెక్టు కంటే కూడా, నేను ఈరోజు చెప్పే మాటల కంటే కూడా లోతైన వివరాలు మీరు ఆ వీడియోస్లో చూడగలుగుతారు. సో తనకి ఛానల్ లేదు కనుక నా ఛానల్లోనే, అంటే చర్చ్ ఆఫ్ చోజన్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియోస్ పొందుపరచబడి ఉన్నాయి కనుక దయచేసి మీరు అందరూ ఆ వీడియోస్ని చూసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే ఆ వీడియో కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా ఆదరించండి. ఆ వీడియోస్ ఇతరులకి తప్పకుండా షేర్ చేయండి. అది మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ కరెక్ట్ కాదు, ఇక్కడ ఇలా కాదేమో, ఈ వాక్యం ఇలా కాదేమో అని మీకు అనిపిస్తే నా ఫోన్ నెంబర్ ఉంది కనుక తప్పకుండా మీరు అమ్మాయి ఈ వాక్యం దగ్గర ఇది సరికాదేమో అని మీరు చెప్పండి. మనందరం కలిసి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లోని వాక్యాలు నేర్చుకుందాం. ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. వీఆర్ ఆల్ లెర్నర్స్, వీఆర్ ఆల్ స్టూడెంట్స్, వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. వీఆర్ ఆల్ చిల్డ్రన్ అంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇది నాకు టాప్గా తెలిసింది, ఈ విషయంలో నేనే గొప్ప, ఇది ఇంకెవరికి తెలియబడలేదు అనే విషయాలు మనకొద్దు పిల్లలు. నా కుమారుడికి దేవుడు ఏది తెలియచేశారో బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్తో కలిపి చెప్పాడు. అదే వీడియోలు నేనైతే 10-15 చేసి ఉండేదాన్ని. అంత తక్కువలో ఎలా చేశాడని నేను కూడా సంతోషపడ్డాను. నేను యాక్చువల్లీ తెలుగు చూశాను, ఇంగ్లీష్ది ఇంకా రిలీజ్ చేయాలి, రెండూ కలిపి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా మీరు చూడండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఆ ఎండ్ డేస్ని కూర్చుని టాపిక్ భారము మా బాబుకి ఇచ్చాడు దేవుడు. నేను ప్రకటన గ్రంథం చదువుతా కానీ మిగతా గ్రంథాలు అంత ఎక్కువగా చదవను ఒకటి. ఆ తర్వాత ప్రభా తొందరగా వచ్చే నాయన అని వాడు ప్రార్థన చేస్తాడు. నేను మాత్రం ప్రభా కొంచెం ఆలస్యంగానే రానాయన, ఇంకొంతమందికి రక్షణ నాయన మీరు వచ్చేలేపు అని. అంటే దేవుడు వస్తే సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళిపోతాడు, ఆయన ఏర్పరచుకున్న సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మనకు తెలుసు క్రైస్తవుల శాతం ఎంత ఉంటుంది ప్రపంచంలో. సో యేసుక్రీస్తుని ఎరగని వారు చాలా కోట్లాది మంది ఉన్నారు కనుక ప్రభా కొంచెం ఆలస్యంగా రాకూడదా అన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ మా కుమారుడు మాత్రం బైబిల్ గ్రంథంలోని ఆఖరి మాట అయిన ప్రభు అయిన యేసు రమ్ము అనే ప్రార్థన బలంగా చేస్తాడు. నేను కూడా ఇప్పుడు అదే ప్రార్థన చేస్తున్నాను. సో మనం అందరం కలిసి ఈ ఎండ్ డేస్ని కూర్చున్న ముఖ్యమైన అంశం, తప్పకుండా ఇది ఒక ముఖ్యమైన అంశం. బైబిల్ అంతా ముఖ్యమైనది, మంచిదే. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కానీ, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కానీ, ఇప్పుడు నేషన్స్ మధ్యలో జరుగుతున్నటువంటి రకరకాల మార్పుల విషయమై కానీ, లేదంటే అగ్రరాజ్యాలు గొప్ప దేశాలు అని చెప్పబడుతున్నటువంటి అమెరికా కానీ, రష్యా కానీ, చైనా, జపాన్, ఇండియా ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ, ఈ జరుగుతున్నటువంటి రకరకాల క్యాలిక్యులేషన్స్, రకరకాల మార్పులు, వైవిధ్యాలు త్వరగా ఒక ఫైర్ లాగా అంటుకుంటున్న సందర్భంలో ఈ వాక్యం చెప్పడం మంచిది, ఈ వీడియో షేర్ చేయడం మంచిది అని మాకు అనిపించింది పిల్లలు. సో తప్పకుండా మీరు ఆ వీడియోలు కూడా వాచ్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. అది ఏంటంటే, నో వన్ నోస్ హౌఎవర్ వెన్ ద డే అండ్ అవర్ విల్ కమ్, నైదర్ ద ఏంజల్స్ ఇన్ హెవెన్ నార్ ద సన్, ద ఫాదర్ ఎలోన్ నోస్. చూసారా, ఇక్కడ నో వన్ నోస్, ఇక్కడే అసలు కాంట్రడిక్షన్ అనమాట చాలామందికి. దేవుడు నో వన్ నోస్ అని చెప్పేశాడు కదా, దూతలకు కూడా ఆయన రాకడ తెలియదని చెప్పాడు కదా, దాని మీద మీరు ఇంకా రీసెర్చ్ ఎందుకు, ఆయన వచ్చినప్పుడు వస్తాడు, దాన్ని వదిలేయచ్చు కదా అని కొంతమంది అంటారు. అలాగే కొంతమంది డేటో, టైమో, ఇయరో, మంతో ఏదన్నా చెప్తే కనుక ఈయన రాంగ్ ప్రాఫెట్, ఈయన వ్యతిరేకమైన ప్రాఫెట్ అంటారు. అట్లా ఎప్పుడు అనుకోకూడదు పిల్లలు. దేవుని శక్తి మీద ఆనుకొని వాళ్ళు చెప్పినప్పుడు చిన్న పొరపాట్లు ఉండొచ్చు, కానీ దాని మూలాన మనకు నష్టమే ఉంది. మనం చూసి అది సత్యం అంటే దాన్ని ఆచరించవచ్చు, ఆలోచించవచ్చు. అయినా ప్రభు వచ్చేస్తున్నాడు తొందరగా అని చెప్పడంలో మాత్రం 100కి 100 పాళ్ళు క్రైస్తవులమైన మనందరికీ మేలే, చాలామందికి అన్యులకు కూడా మేలే. ఎందుకు అంటే దేవుడు వస్తున్నాడు అంటే మనం ఇంకా భయభక్తులతో సిద్ధపడటానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే ఎలా ఉంటుంది, ఒకవేళ అలా సిద్ధపడకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం.
The coming of the Son of the Man will be like what happened in the time of Noah. In the days before the flood, people ate and drank, men and women married up to the very day Noah went into the boat. Yet they did not realize what was happening until the flood came and swept them all away. చూసారా, ఆ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లో నోహు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? నోహు దినాల్లాగా ఉంటుంది, లోతు దినాల్లాగా ఉంటుందని ప్రభు మనకు ఒక సూచన చెప్పారు కదా. సో నోహు దినాల్లో ఎలా ఉన్నారు ప్రజలు అంటే, తింటూ తాగుతూ సుఖిస్తూ, ప్రభు రాకడను గూర్చిన భయభక్తులు లేకుండా, ప్రభు వస్తాడని ఒక ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా బ్రతకటం మొదలుపెట్టారు. అదే ప్రపంచంలో అదే ప్రజల మధ్యన నోహు కూడా ఉన్నాడు కదా. మరి నోహు ఎందుకు అలా జీవించలేదు అని మనం అనుకుంటే కనుక, దే డిడ్ నాట్ రియలైజ్, దేవుడు వస్తున్నాడు అని వాళ్ళు రియలైజ్ చేయలేదు, వాళ్ళు గుర్తించలేదు. దేవుడు వచ్చేస్తాడేమో అని భయభక్తులు లేవు వాళ్ళకి. దేవుడు వరదను పంపిస్తాడేమో, ఈ ప్రపంచం నాశనం అయిపోతుందేమో అని వాళ్ళకి ఆలోచన లేదు. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, దే ఆర్ ఇగ్నోరెంట్. ఆ వరదను కూర్చున్నటువంటి సమాచారం వాళ్ళు చేర్చుకోలేదు. ఎవరు చేర్చుకున్నారు మరి? నోహు చేర్చుకున్నాడు అని ఉందన్నమాట. ఎందుకు, ఎట్లా అంటే, ఎట్ దట్ టైమ్ టు దట్ ఈస్ హౌ ఇట్ విల్ బీ వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్. సో దేవుడు ఏం చెప్పాడు? ఎలా అయితే ఇప్పుడు ప్రజలు నోహు సమయంలో ఆసక్తి లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నారో, ఆ కాలాలు సెకండ్ కమింగ్, దేవుడు వచ్చే కాలాల్లో కూడా అలాంటి వాతావరణం ప్రజల్లో ఉంటుంది, భూమి మీద ఉంటుంది అని దేవుడు ఒక సూచన ప్రాయంగా చెప్పారు. ఇప్పుడు మరి ఎలాంటి కాలాల్లో ఉన్నాం మనం? అంతకంటే భయంకరమైన వికృతమైన కాలాల్లో మనం ఉన్నాం. తల్లి బిడ్డకు సంబంధం లేదు, అత్త కోడలకు సంబంధం ఉండకపోవచ్చు, కానీ తల్లికి కూతురు పడదు, కూతురు అంటే తల్లికి పడదు. ఇదేమి చిత్రం! అదే తల్లి గర్భంలో నుంచి వచ్చింది కదా, ప్రేమ లేదు, ప్రేమ తరిగిపోతుందని కూడా ప్రభు చెప్పాడు. తల్లి కూతుళ్ళు మొహమొహాలు చూసుకొని మాట్లాడరు. నేను ప్రతిరోజు అన్నం తిన్నప్పుడు మా పాప అమెరికాలో ఉంటుంది కనుక నా బిడ్డ ఏం తిందో, నా బిడ్డ ఏం వండుకుందో అంట. ఒకవేళ మా బాబు ఏదైనా ప్రక్క ఊరు పని మీద వెళ్ళానుకో, నా కొడుకు ఏం తిన్నాడో అనుకుంటా, లేదా మా హస్బెండ్ ఇవాళ లంచ్ చేశారో, బయటకు వెళ్తే తిన్నారో లేదో. ప్రేమ లేదు, ఒకరిని గురించి ఒకరికి గురి లేదు, ఒకరి మీద ఒకరు ఆధారపడటం లేదు, స్వేచ్ఛా జీవితాలు. ఇక్కడ పెళ్లి చేసుకోవద్దని కాదు, దే సెలబ్రేటెడ్ బ్యాంకెట్స్, అంటే వివాహాలకి పెద్ద పెద్ద విందులు, బ్యాంకెట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని తాగటం, తినటం, వ్యభిచరించడం, లేకపోతే చంపుకోవడం, దేవుని యొక్క 10 ఆజ్ఞలను ఉల్లంఘించడం, ఇలాంటి జీవితాలు మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం పిల్లలారా. ఎందుకు ఇలాంటి సమయాలలో ఇతరులకు తెలియలేదు, నోహు మాత్రమే తెలిసింది అంటే కనుక, నోహు వాజ్ ఒబీడియంట్, దేవుని చిత్తంలో నడుస్తున్నాడు, దేవుని వాక్యం చదువుకుంటున్నాడు, దేవుని యేసు నామంలో ప్రార్థన చేసుకుంటున్నాడు, యేసుక్రీస్తుతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. దేవుడు అని ఆయన ఉన్నాడు, మనం ఈ తప్పు చేయకూడదు అని ఒక భక్తితో, ఒక భయంతో నడుస్తున్నాడు. కనుక నోహును పిలిచి దేవుడు, ఆదికాండం 7వ అధ్యాయం చదువుకోండి, నా కుమారుడు ఎట్రా, నేను గొప్ప వరద అంటే నీళ్లు భూమి మీద వరదే కాదు, ఆకాశ తూములు కూడా ఇప్పేశాడు దేవుడు. కింద నుంచి నీళ్లు, పైనుంచి నీళ్లు, 40 దినాలు భయంకరమైన వర్షం. ఐ వాంటెడ్ టు స్వైప్ అవే. ఏ నరులను నేను ఇష్టపూర్వకంగా సృజించానో వాళ్ళందరినీ నీళ్ళకి అప్పగించేస్తాను, వరదకు అప్పగించేస్తాను. ఐ వాంటెడ్ టు వాష్ అని దేవుడు నోహుకి ఎందుకు చెప్పాడు చెప్పండి? ఎందుకంటే నోహు ఒబీడియంట్గా ఉన్నాడు కనుక, దేవుని కలిగి ఉన్నాడు కనుక. వేరేస్ ఆ మిగతా ప్రజలందరూ దేవుని భక్తిలో లేరు కనుక. సో ఈ వాక్యం చెప్పాలంటే నేను కూడా కింద మీద ఆలోచించి మా బాబు ప్రజెంట్ చేశాడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. ఇది న్యూ లివింగ్ మీకు చెప్పాను కదా, ఎప్పుడు కొత్త బైబిల్స్ కొనుక్కుంటానని. ఈ బైబిల్లో రిఫర్ చేశాను, మళ్ళీ అలాగే గుడ్ న్యూస్ బైబిల్లో రిఫర్ చేశాను. ఇంకా కొన్ని బైబిల్స్ నేను రిఫర్ చేసి చదివి
మళ్ళీ తెలుగులో ఇంగ్లీష్లో రకరకాల చదివి ఇది భక్తిగా మీ దగ్గరికి భయంతో నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. సో ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. కొన్ని ఇంగ్లీష్లో చదివితే తేలిగ్గా అర్థమవుతుంది, కొన్ని తెలుగులో చదివితే బాగా అర్థమవుతుంది. అంటే అది ట్రాన్స్లేషన్లో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులే, కానీ దేవుని వాక్యం అంతటా అందరి ద్వారా ఒకే విధంగా ప్రకటించబడుతూ ఉంటుంది. సో ఆదికాండం 6వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నాను. అయితే నోవహ యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చూసారా, యెహోవా దృష్టిలో ఏమయ్యాడు? ఈయన కృప పొందినవాడు. ఇది కృపాకాలం. యేసయ్య యొక్క కృప మన మీద ఉండాలి. రోజు పొద్దున్నే లేస్తూ నేను ప్రభా ఈ దినమంతా నీ కృప నా పైన ఉంచునైనా అనుకుంటా. మళ్ళీ పడుకొని ముందు ప్రభా నీ కృపలో ఈ దినం భద్రపరచావునైనా నీకు స్తోత్రాలు అనుకుంటా. దేవుని కృప లేనిది మనం ఏం చేయలేం పిల్లలు. ఇక్కడ తప్పకుండా నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుని రాకడ ఎవరికి తెలుస్తుంది, దేవుని రాకడ గురించి దేవుడు ఎవరికి బయలుపరుస్తారంటే ఆయన కృపలో ఉన్న వాళ్ళకి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడో వస్తాడులే మనం బతికేద్దామని కాదు, ఆయన కృపలో మనం ఉండాలి. ప్రభు పిల్లలుగా ఆయన కృపలో మనం ఉండాలి. ఇంకొకటి ఏంటి, నోహు వాజ్ బ్లేమ్లెస్ రైచియస్ మ్యాన్. ఇది తెలుగులో ఏముందంటే ఆయన నీతిపరుడు అని ఉంది. హల్లెలూయా. నీతిపరుడుగా ఉన్నాడు, రైచియస్ మ్యాన్గా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. ప్రభు ఏం చెప్పాడు, నువ్వు నాకు ఏదన్నా అర్పించేది ఉంటే బ్లేమ్లెస్, మచ్చలు డాగులు లేని గొర్రెని నాకు సమర్పించమన్నాడు దేవుడు. సో ఇప్పుడు క్రైస్తవ సంఘం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. క్రైస్తవుల యొక్క నడవడి చాలా చోట్ల సరిగా లేదు. క్రైస్తవ సంఘాల కట్టుబాట్లు సరిగా లేవు. అన్యులు విమర్శించే స్థాయికి కొన్ని చోట్ల, నేను అన్నీ అంటలేదు, కొన్ని చోట్ల సంఘాలు విశ్వాసులు దిగజారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి వాతావరణం మన చుట్టూ ఉంది. అందుకని ఇంకా ఎక్కువగా మనం ప్రభువుని ఆనుకొని జీవించాలి. అదే పని నోవహు చేశాడు. అందరూ తిని తాగి వ్యభిచరించి భూ సంబంధమైన ఆచారాలతో నడుస్తున్నప్పుడు నోవహు ఏం చేశాడు, తన కుటుంబాన్ని యొక్క నీతిని కాపాడుకున్నాడు, నిందారహితంగా జీవించడానికి ప్రయత్నించాడు. అందుకనే దేవుడు తన యొక్క వరదను గురించి, తన యొక్క ప్రళయాన్ని గురించి 40 దినాలు నీటిని, వర్షాన్ని, భూమిని ముంచేస్తాననే ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన విషయాన్ని ఎవ్వరికీ బయలుపరచలేదు, కానీ నోవహుకు బయలుపరిచాడు. మనం 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా? అలాంటప్పుడు ఈ రెండవ రాకడ దేవుడు నోవహు దినాలు అని పోల్చినప్పుడు రెండవ రాకడ ఎవరికీ తెలియదు, నో వన్ నోస్ అని మనం ఎలా చెప్తాం? కెన్ వి సే లైక్ దట్? నో వన్ నోస్ అంటే ఎవరు? దేవునిలో నడవకుండా అవినీతితో అక్రమంతో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్పకపోవచ్చు. పిల్లలు నోవహుకి చెప్పాడు, అందరికీ చెప్పలేదు. కానీ నోవహుకి చెప్పి ఏం చేశాడు, నీవు నీ కుటుంబాన్ని కాపాడుకో, నీవు నాకు నీతిమంతుడిగా కనిపించావు, ఇంత భయంకరమైన చెడ్డ ప్రపంచంలో నన్ను విడవకుండా నువ్వు వెంబడించావు, నేను ఈ భూమిని తుడిచిపెట్టే కాలంలో నేను నిన్ను కుటుంబాన్ని కాపాడాలనుకున్నా నోవహు. అందుకని నేను చెప్పిన విధంగా నీవు ఓడ కట్టుకొని, నేను చెప్పిన జంతువుల్ని, ఆహారాన్ని అన్నిటినీ సమకూర్చుకొని నేను చెప్పినట్టుగా నువ్వు ఉండు అని చెప్పారు. అంతేకాదు దేవుడు ఆ ఓడని వేలుపల్లి నుంచి తలుపు వేశాడని చూస్తాం. ఇట్ వాజ్ నాట్ క్లోజ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. వాక్యాలను తీయడానికి టైం లేదు. మా బాబు వాళ్ళ తొందరగా ముగించు మమ్మీ, 1/2 అవర్ 40 మినిట్సే నీకు టైం అని ఒక కట్టడి పెట్టేశాడు. అందుకని నేను అన్నీ చూపించలేకపోతున్నాను, మీకు తెలుసు. సో బయట నుంచి వేయబడింది డోరు. ఇట్ వాజ్ బై గాడ్, బట్ నోహు నోస్ ఇట్. హల్లెలూయా. మనం కూడా దేవుని రాకడ తెలుసుకోవాలంటే నిందారహితంగా, నీతిమంతులుగా. ఇంకొక మాట ఏముందంటే, నోహు ఈజ్ ఇన్ ఏ వెరీ క్లోజ్ ఫెలోషిప్. ఇక్కడ ఏముంది, నోహు దేవునితో కూడా నడిచినవాడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంది ఏంటంటే, హీ వాజ్ ఇన్ వెరీ క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో కూడా నడిచాడు. ఆయన చుట్టూ బోల్డంత భయంకరమైన వాతావరణం ఉంది, బోల్డంత చెడు చూస్తున్నాడు ఆయన. కానీ వాళ్ళ ప్రకారం వెళ్ళలేదు, దేవుడి ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాడు, దేవునితోనే నడుచుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తుతోటి క్లోజ్ ఫెలోషిప్. ఇంత దూరంలో లేడు యేసుక్రీస్తుతోటి,
ఇంత దూరంలో కూడా లేడు. ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తుతోటి అడుగులో అడుగు వేసి నడుస్తున్నాడు. అలాంటప్పుడు యేసు చెప్పిన మాట కరెక్ట్గా విని జరిగించినప్పుడు దేవుడు ఆయనకి వర్షాన్ని గురించి, వరదను గురించి, ప్రళయాన్ని గురించి ఉన్నది ఉన్నట్లుగా బోధించి ఆయన కుటుంబాన్ని కాపాడి ఆయన అనుకున్న చిత్తాన్ని జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఓన్లీ వన్ ఫ్యామిలీ. ప్రభువులో ప్రియమైన పిల్లల, ఆ వన్ ఫ్యామిలీగా నీవు ఉన్నావా? నోహు కుటుంబంగా నీవు ఉన్నావా? దేవుని రెండవ రాకడలో మనం ఎటు చూసిన మరణాలు, మరణ ఘోషలు, రోగాలు, వరదలు ఇండియాలో చూసాం, వేరే కంట్రీస్లో కూడా చూసాం. మట్టి దానికదే కదిలిపోతుంది, కొండలు అగ్నిపర్వతాలు పగులుతున్నాయి, కొండలు బీటలు వారుతున్నాయి. అలాంటి దినాల్లో ఉన్నప్పుడు నోహు కుటుంబంలాగా నిందారహితంగా నీతిమంతులుగా ఉండి ప్రభుతోటి సన్నిహితంగా మనం జీవించితే కనుక దేవుడు తప్పకుండా ఆయన రాకడ మనకు తెలియచేస్తారు. లేకపోతే నోహుకి అలా తెలియచేయిపోయి ఉంటే గనక నోహు కూడా వరదలో కొట్టుకుపోయి ఉండేవాడా కాదా చెప్పండి. సో నోహు వెరీ మచ్ నోస్ వెన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు వాష్ అవుట్ ద హోల్ పీపుల్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్. సో మనకు కూడా దేవుడు తెలియచేసి ఆయన రాకడలో మనల్ని దేవుడు భద్రపరిచి మనందరం కూడా దేవుని యొక్క ఎత్తబడే సంఘంలో ఉండాలి అని దేవుని పేరు తెలియచేస్తున్నాను. సో ఆదికాండంలోనే 6వ అధ్యాయము 7వ వచనంలో 6వ అధ్యాయము 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను లేదు 6వ వచనం, యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని ఉంది ఇక్కడ వాక్యం. చూసారా, దేవుడు ఈజీగా ఆయన సృష్టించిన సృష్టిని తుడిచిపెట్టేసేయలేదు, వరదకు అప్పచెప్పలేదు. ప్రభు ఆత్మ ఎంతగానో ఘోషించింది. ఇంకా వీళ్ళు మారతారేమో, ఇంకా వీళ్ళు అర్థం చేసుకుంటారేమో, ఈ పాపంలోంచి ఇంకా వీళ్ళు బయటకు వస్తారేమో, ఇంకొక రోజు వెయిట్ చేద్దాం, ఇంకొక ఇయర్ వెయిట్ చేద్దాం అని దేవుడు ఎంతగానో వెయిట్ చేసి సంతాపపడిన. అదే ఇంగ్లీష్ బైబిల్లో ద హోలీ స్పిరిట్ గ్రీవ్డ్ అని ఉంది. హల్లెలూయా, హోలీ స్పిరిట్ గ్రీవ్డ్. ఇంకా ఆప్షన్ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడు. మనుషుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు, నరుల యొక్క ప్రవర్తన చూసినప్పుడు, వాళ్ళ వికెడ్నెస్ చూసినప్పుడు, అరే నేను సృజించిన సృష్టి మళ్ళీ తిరిగి నా చేతులతోనే తుడిచివేయాలి కదా అని దేవుని ఆత్మ దుఃఖపడినా తప్పలేదు. ఆ కంటామినేషన్ అనేది అంత హై లెవెల్గా వెళ్ళిపోయింది కనుక ప్రభువులో ప్రియమైన పిల్లలు, ఎప్పుడు నోహు ఆయన ఎప్పుడు కూడా ఇమ్మొరాలిటీ కానీ కరప్షన్ కానీ ఏమి లేకుండా, అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా జీవించినటువంటి వ్యక్తి కనుక నోహుకి దేవుడు రాకడ ప్రళయం వస్తుంది, వరద వస్తుంది అనే విషయాన్ని దేవుడు తెలియచేశాడు. అలాగే నోహు దినాల్లాగా ఉంటుంది అంటే మనందరం నోహు దినాల్లో ఉన్న వాతావరణాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాం. వాట్ అబౌట్ నోవహా గురించి మనం ఎప్పుడైనా మెడిటేట్ చేసామా? నోహా దినాల్లో ఎట్లా జలప్రళయాలు వస్తున్నాయో అలా వస్తున్నాయి ఇప్పుడు అని అనుకుంటున్నాం. కానీ అలాంటి ప్రళయ కాలాల్లో నోహు ఎలా భద్రపరచబడ్డాడు, ఎందుకు భద్రపరచబడ్డాడు? ఓడని ఎత్తబడే సంగమని పోలుస్తారు కదా, మరి ఓడ మునిగిపోయిందా? కాదు కదా, ఓడ ఎత్తబడింది. జలప్రళయంలో ఓడ ఎత్తబడింది. నోహుకి దేవుడు తెలియచేసి ఆ ఎత్తబడినటువంటి ఓడలో ఆయన కుటుంబాన్ని భద్రపరిచినట్లే నన్నును మిమ్మల్ని మన కుటుంబాన్ని దేవుడు తన రాకడలో విషయంలను తెలియచేసి మన కుటుంబాలని భద్రపరచునుగాక. ఆ తర్వాత 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలెను. చూసారా, ఇంకొక విషయం ఏంటి అంటే నోహు యొక్క భక్తి శ్రద్ధలు చూసి, నోహు దేవుని అడుగులో అడుగు వేసి నడవటం చూసి తండ్రి అయిన దేవుడు నోహతో తన నిబంధనను స్థిరపరిచాడు. నోహో, ఆ కష్టకాలాల్లో నువ్వు భయపడకు,
ఈ చెడ్డ దినాల్లో అందరూ చనిపోతున్నారు, మరి నా పరిస్థితి ఏంటని నువ్వు ఆరాట పడకు. నేను నిన్ను అభిషేకించున్నాను. నువ్వు ఓడలోకి వెళ్ళు, నేను చెప్పిన స్థలంలోకి నువ్వు వెళ్ళు, నేను చెప్పిన చోట నువ్వు దాగి ఉండు. ఆ వరద ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. నేను నిన్ను సజీవుడిగా కాపాడుతానని చెప్పాడు. ఒక్క మనిషి కూడా మిగలకుండా చనిపోయిన ఆ దినాల్లో నోహోను భద్రపరిచినటువంటి దేవుడు మనందరినీ కూడా, ఆయనలో భయభక్తులతో నడుచుతున్న మనందరినీ కూడా దేవుడు నిశ్చయంగా కాపాడుతాడు. ఒక నిబంధన మనతో చేస్తాడు. నోహు ఎందుకు కాపాడబడ్డాడు? ఒక నిబంధన దేవుడు చేశాడు. అన్ని కాలాలలో నేను నీకు తోడుగా ఉంటానని ఆ నిబంధన నీతో దేవుడు చేశాడు. ప్రియమైన సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తండ్రి చెప్పినట్టు మాత్రమే నడుచుకుంటూ ఉంటే కనుక ఆ నిబంధన దేవుడు మనతో కూడా తప్పకుండా చేస్తాడు. అలాగే లూకాసు వార్త, మరి కొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు మనం చూడాలి కదా. లూకాసు వార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు. నోహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచూ తాగుచూ పెండ్లాడుచూ పెండ్లికి పడుచూ ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. చూసారా? సో జలప్రళయం వచ్చింది. బట్ ఆ జలప్రళయం యొక్క ఎఫెక్ట్ కానీ దానికి సంబంధించిన కష్టం కన్నీరు కానీ నోహుకు రాలేదు. ఎందుకు? దేవుని యొక్క స్వరాన్ని విని తన్ని తన కుటుంబాన్ని ఓడలో భద్రపరుచుకున్నాడు కనుక. అలాగే దేవుని యొక్క స్వరాన్ని మనం విని ఆయన యొక్క రక్షణ ఓడలో మనం భద్రపరచబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచూ తాగుచూ కొనుచూ అమ్ముచూ వారు నాటుచూ ఇండ్లు కట్టుచూ ఉండిరి. అయితే లోతు సొదొమ విడిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. చూసారా? నోహుకి ఎలాగ జలప్రళయం వస్తుందని తెలుసో, జలప్రళయం ఫ్లడ్ అని ఇంగ్లీష్లో ఉంది కానీ ప్రళయం, అది జలప్రళయం. చాలామంది అన్యులు కూడా చెప్పుకుంటున్నారు, ఏంటి ఇది కల్కి యుగం, ఇది జలప్రళయం వస్తుంది, అంతా నాశనం అయిపోతుంది, 25-26 సంవత్సరాల్లో చాలా కీడు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సో దీనికి కొంచెం అనుకోవటం కాదు. వెన్ దెర్ ఈజ్ ఎ బిగినింగ్ దేర్ షుడ్ బి ఎండింగ్. మన దేవుడు ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, ప్రళయం వస్తుందని చెప్పిన దేవుడు ఆ ప్రళయ కాలాల్లో మనం ఎలా ఉండాలో కూడా దేవుడు తెలియచేశాడు. సో లోతు దినాల్లో కూడా, నోహు దినాల్లో కూడా తినటం, తాగటం, తిరగటం, వాళ్ళకి ఇష్టమైన విధంగా బతకటం, ఈ వాతావరణం ఉంది అని దేవుడు చెప్పాడు. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. లోతుకు తెలుసా లేదా? దేవుడు సొదొమ గొమొర్రాని కాల్చేస్తాడని లోతుకు తెలుసా లేదా? స్వయంగా దేవదూతలే వచ్చి మేము ఈ పట్టణాన్ని కాల్చివేస్తాము, నువ్వు బయటకు రా అని ఆయనకి స్వరాన్ని వినిపించి, అంతేకాదు ఆయన ఇంకా మెల్లగా డాట్ చేస్తుంటే ఆయన చేతులతోటి లాక్కొచ్చి ఆ తీర్పు అగ్ని ఆయన మీద పడకుండా పక్కకి లాగినట్టుగా మనం చూస్తాం. అవునా కదా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జల ప్రళయంలోంచి నోహును కాపాడిన దేవుడు తన స్వరాన్ని వినిపించి ఓడలోకి చేర్చాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేస్తున్నటువంటి దేవుడు లోతుకు కూడా తన స్వరాన్ని వినిపించి పక్కకి లాగి కాపాడాడు. మరి మనకు వినిపించడా? ఆయన ఎప్పుడు అగ్ని గంధకాలు నిప్పుకి అప్పగించబడుతుంది, తీర్పు దినాల్లో నిప్పు కురుస్తుంది భూమి మీద అని చెప్పిన దేవుడు మనల్ని కాపాడ్డా? మనకు స్వరం వినిపించడా? మీరు చెప్పండి పిల్లలు. ఎగ్జాక్ట్గా సొదొమ గొమొర్రా మీద ఎప్పుడు నిప్పు కణాలు పడుతున్నాయి అనేది లోతుకు తెలిసినప్పుడు దేవుడు లోతు దినాల్లాగా చివరి దినాల్లో ఉంటుందంటే మీరు ఓన్లీ అట్మాస్ఫియర్, జియోలాజికల్ మార్పులు, వాతావరణ మార్పులు ఇవే చూస్తారా? ఆయన భక్తుల్ని ఆయన ఎట్లా కాపాడాడో, ఆయన స్వరాన్ని ఎలా వినిపించాడో, తన రాకడ ఎలా తెలియచేశాడో అది మనం ఆలోచించాలా అవసరం లేదా? మీరు చెప్పండి ఒక మాట. సో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను.
విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువల్ల అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. హల్లెలూయా. చూసారా, ఇది నేను మీరు మీ బైబిల్లో కూడా అంతే ఉందా పిల్లలు? రక్షణ ఓడ మీకు ఇందాక చెప్పి ఆదికాండం 7వ అధ్యాయం చదవండి. ఇక్కడ విశ్వాసమును బట్టి నోహు అదవరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఎప్పుడు చూడని సంగతులు? అంతకు మునుపు ఎన్నడూ చూడని సంగతులను గురించి నోహును దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. నా రాకడ పలానా సమయంలో, నేను పలానా డేట్లో నేను జలప్రళయం పంపిస్తాను, పలానా సమయంలో అగ్ని వచ్చి కాల్చివేస్తుంది, లోతు దినాల్లాగా సొదమ గొమర్రాని కాల్చినట్టు కాల్చివేస్తా, మీరు నా రక్షణ ఓడలోనికి రండి, నేను పంపించే మైదానంలో మీరు నిలుచునండి, మీరు భక్తి శ్రద్ధలు కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఎంత చక్కగా రాసింది. ఈ మాట నాకు చాలా సంతోషం ఇస్తుంది. దేవుని చేత హెచ్చరించబడి, అంతకు మునుపు ఎప్పుడు విననటువంటి విషయం, అంతకు ముందు ఎప్పుడు విననటువంటి టాపిక్, ఆ అంచె దినాల్లో, ఆ ఆది కాలంలో, పాత నిబంధనలో దేవుడు స్వరం వింటూ ప్రజలు నడిచేవారు ప్రతి చిన్నదానికి. ఇప్పుడు మనలాగా ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన అని కాదు, ప్రతి చిన్న విషయానికి ప్రభు దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసుకొని ఆ ప్రకారం వెళ్తుండేవాడు. లేదంటే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు, లేదంటే సమాజ మందిరానికి వెళ్ళేవాడు, ఈ విషయం ఏం చేయాలి అని. అలాంటి అలవాటు మనం నేర్చుకుంటే నిజంగా మన జీవితాలు ధన్యములే. సో దేవునిలో అడుగు వేసి నడుస్తూ ఉన్నాడు కనుక నోహుని దేవుడు హెచ్చరిక పొందాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మీరు తప్పకుండా చదవండి. దేవుడి చేత హెచ్చరించబడ్డాడు. నా కుమారుడా, బీ కాషస్, రేపు ప్రళయం వస్తుంది, రేపే లాస్ట్ డే, ఇంకా నువ్వు ఓడలోకి వెళ్ళిపో అని చెప్పేశాడు. మనకు చెప్పడా దేవుడు? పోనీ ఎక్కడన్నా ఒక మానవ తప్పిదం ఉందంటే, ఒక మంతో ఒక గడియో ఏమన్నా తప్పు చెప్పొచ్చేమో, కానీ అసలు దేవుడు రాకడ ఏ సీజన్, ఏ టైము, ఏ ఇయర్ అనేది తెలియదా మనకి? ఒక ఇయర్, సంవత్సరం ముందు కూడా దేవుడు మనకు చెప్పడా పిల్లలు? అలా చెప్పకుండా ఉంటే నోహు కూడా చనిపోయి ఉండేవాడు, లోతు కూడా చనిపోయి ఉండేవాడు. అంటే భూమి మీద ఎవ్వరూ లేకుండా, అంటే ఇప్పుడు కూడా భూమి మీద ఎవరికి హెచ్చరిక చేయకుండా ఉంటే ఇంకా పరలోకం ఎవరు వెళ్ళవసరం లేదా? దేవుడు తప్పకుండా ఆయనలో భయభక్తులు ఉంచిన వాళ్ళకి దేవుడు ఆయన యొక్క స్వరాన్ని అన్ని విషయాల్లో చెప్పినట్టే ఈ రాకడ విషయంలో కూడా చెప్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా మీరు కూడా కనిపెట్టండి. మీరు కూడా కొన్ని మీకు నచ్చినటువంటి వీడియోలు చూడండి. మా కుమారుడు పెట్టినటువంటి వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కూడా మీరు చూడండి. అంతేకాదు మీరు కూడా మెడిటేట్ చేయండి. ఓకేనా? ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? చూసారా, దేవుడు సొదొమ గొమొర్రా యొక్క పాపం ఎక్కువైపోయి అసలు ఇన్ని వింటున్నాను నేను, ఇది నిజమేనా అని పరిశీలించాలని దేవుడే స్వయంగా దిగొచ్చి సరాసరి సొదొమ గొమొర్రాకు వెళ్ళలేదు. అక్కడికి దగ్గరలో ఉన్న తన కుమారుడు, తన స్నేహితుడు, తన భక్తుడైనటువంటి అబ్రహాం గుడారాన్ని దర్శించినప్పుడు, అబ్రహాము, నీకు నేను చెప్పకుండా ఏదన్నా దాచిపెడతానా అన్నాడు. ఇప్పుడైనా మీకు అర్థమైందా పిల్లలు? మనం అబ్రహాం సంతతి. దేవుడు అబ్రహాముకి అసాధ్యమైన సమయంలో బిడ్డనిస్తానని చెప్పడమే కాకుండా, సొదొమ గొమొర్రాకి నేను తీర్పు తీర్చడానికి వెళ్తున్నాను అబ్రహాము అని చెప్పాడు. కనుకనే బికాజ్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఆల్ దీస్ థింగ్స్. 18వ అధ్యాయము 20 నుంచి 33 వచనాలు మీరు చదవండి. అబ్రహాం ఏం ప్రార్థన చేశాడు? ఇంతమంది ఉంటారు పరిశుద్ధులు, రక్షించవా అని దేవుణ్ణి అడిగి చివరికి ఆయన లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే లోతు రక్షించబడ్డాడు. లోతు కుటుంబం అంటే అది తీర్పు తీర్చడానికి దేవుడు వెళ్తున్నాడు అనేది అబ్రహాంకి తెలుసు పిల్లలు. అలాంటిది మనకు తెలీదా? దేవుడు నోహు దినముల వలె, లోతు దినముల వలె అన్నప్పుడు మీకు ఏమర్థమైంది? లోతు దినాల్లో లోతుకు తెలిసిందా లేదా? అబ్రహాముకి తెలిసిందా లేదా? మనకు తెలుస్తుందా లేదా? మీరు చెప్పండి.
ఆ 18 అధ్యాయంలోనే 20 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను, చేయని ఎడల నేను తెలుసుకొందును. సో దేవుడు జడ్జి చేయటానికి దిగి వచ్చాడు. 19 అధ్యాయం కూడా మీరు చదువుకోండి. 19 అధ్యాయము 12, 13 వచనాలు. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రొమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి అని చెప్పారు. చూసారా, ఈ చోటు నాశనం చేయడానికే మేము పరలోకంలోంచి దేవుని ద్వారా పంపబడిన దూతలము. ఇప్పుడు ఇది నాశనం చేసే మేము వెళ్తాం. యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా నీ వాళ్ళు ఎవరున్నారు? నీ కుటుంబీకులు ఎవరు? నీ స్నేహితులు ఎవరు? అందరినీ తీసుకొని రా. ఇప్పుడు మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. ఏంటంటే, మన కుటుంబాల్లో ఇంకెవరికి రక్షణ లేదు. నీవు ప్రేమించేవాళ్ళు, నీ ఇరుగు పొరుగు, నీ స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరికి రక్షణ లేదో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఈ కష్టకాలాల్లో, ఎంత దినాల్లో లోతుకు చెప్పినటువంటి విషయం ఇదే. లోతు, ఇంకెవరున్నారు? ఈ తీర్పులు, ఈ అగ్ని గంధకాలు పడకముందు వాళ్ళను పక్కకు తీసుకొని వచ్చేసేయి అని చెప్పాడు పిల్లలు. మనం కూడా అదేవిధంగా అబ్రహాంలాగా, లోతులాగా ఈ అంత్య దినాలలో దేవుని రాకడలో సూచనలు చూస్తూ, దేవుని యొక్క స్వరాన్ని వింటూ అనేకుల కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి. సో తప్పకుండా అబ్రహాముకి నేను చెప్పకుండా నీకు ఏది చెప్పకుండా చేయనని దేవుడు, ఆయన పిల్లలుగా మనకు కూడా దేవుడు తప్పక తెలియచేస్తాడు. 2 పీటర్ 2 పేతురు 2వ అధ్యాయం మీరు తప్పకుండా చదవండి. ఎందుకంటే దేవుని రాకడలో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనేది అక్కడ చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా చెప్పబడింది. 2 పేతురు 2వ అధ్యాయం. మరి ఇప్పుడు నేను చదవలేను కదా మొత్తం, అందుకని మీరు తప్పకుండా చదివి అది కూడా మెడిటేట్ చేయండి. సో డేస్ ఆఫ్ నోహో అంటే ఏంటి చెప్పండి? డేస్ ఆఫ్ నోహో, డేస్ ఆఫ్ లోత్ అంటే ఏంటి? డేస్ ఆఫ్ నోహోలో ఏం జరిగింది? ప్రళయం వచ్చినా కానీ ఎవరు భక్తిగా ఉన్నారో, ఎవరు ప్రార్థనలో ఉన్నారో, ఎవరు దేవునిలో అడుగు వేస్తున్నారో వాళ్ళని దేవుడు ఓడలో ప్రాణాపాయం నుంచి కాపాడారు, లిఫ్ట్ చేశాడు. దేవర్ లిఫ్టెడ్. అదేవిధంగా సంఘము లిఫ్ట్ చేయబడుతుంది. హల్లెలూయా. ఏ సంఘము, ఏ విశ్వాసి దేవుని స్వరముని, దేవుని భక్తిలో ఉంటారో వారిని దేవుడు లిఫ్ట్ చేస్తాడు. దేవుడు ర్యాప్చర్లో తీసుకెళ్తాడు. లోతు దినాలు అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ద డేస్ ఆఫ్ జడ్జిమెంట్. దేవుడు ఆయన సంఘాన్ని ఎత్తివేసిన తర్వాత లోకానికి తీర్పు తీరుస్తాడు పిల్లలు. నోహు దినాలంటే సంఘాన్ని ఎత్తబడేటువంటి దినాలు. లోతు దినాలు అంటే తీర్పు దినాలు అని మనం అర్థం చేసుకోవాలి. సొదొమ గొమొర్రాకి దేవుడు తీర్పు తీర్చినట్లే ఈ లోకానికి తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడని మన అందరికీ తెలుసు. కానీ అయితే వీటన్నిటిని కోఆర్డినేట్ చేసి ఒకదాని ప్రక్కన ఒకటి పెట్టుకొని మనం ఆలోచించినప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. చూసారా, ఆత్మను ఆర్పకూడదు. మనకి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? పరిశుద్ధాత్మ పొందినప్పుడు తెలుస్తాయి పిల్లలు. ఎలా దేవుని రాకడ తెలియబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా తెలియబడుతుంది. దూతల ద్వారా వచ్చే దర్శనాల ద్వారా తెలియబడుతుంది. లోతుని ఎవరు సొదొమ గొమొర్రాలోంచి బయటకు తీసుకొచ్చింది? స్వయంగా దేవదూతలు. ఈ అంచె దినాల్లో కూడా జరగబోయేది అది. ఎవరైతే సిద్ధపరచున్నాడో ప్రభు సెలవిస్తారు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి నా సంఘాన్ని పోగు చేయండి అంటాడు. హల్లెలూయా. ఇది దూతల పని. దూతలు తప్పకుండా చేస్తారు. ఆ పోగు చేయబడిన వారిలో మనం ఉండాలి. మేలైనది ఏదో నువ్వు ఎన్నో వాక్యాలు వింటుంటాం. ఒకరు అలా చెప్తారు, ఒకరు ఇలా చెప్తారు. అలా కాదు, మన వాక్యాలు మేలైనది. ఎవరైతే ప్రభు దగ్గర కరెక్ట్గా కనిపెట్టి మనకు ఆ వాక్యాన్ని సెలవిస్తారో వాళ్ళ దగ్గర మనం కరెక్ట్గా విని నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అలాగే
అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికాలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. తెస్సలోనికా నుంచి ఈ యొక్క పౌలు భక్తుడు ఆయా ప్రాంతాలు ప్రయాణం చేస్తూ వాక్యం చెప్తూ బెరయా పట్టణానికి వచ్చినప్పుడు వాక్యాన్ని బోధిస్తుంటే పౌలు చెప్పిన వాక్యాలన్నీ విని అలా హాయిగా నిద్రపోయే వాళ్ళు కొందరు, వ్యతిరేక విమర్శలు చేసేవాళ్ళు కొందరు, అవునా కాదా అని ఆలోచించేవాళ్ళు కొందరు, అవును అని గుడ్డి వాక్యాలు కూడా నమ్మేవాళ్ళు కొందరు. గుడ్డి వాక్యాలని నేను అన్న వాక్యం గుడ్డిది కాదు, వింటూ అంధత్వంలో, ఆత్మీయ అంధత్వంలో ఉండేవాళ్ళు కొందరు. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే సంఘస్థులు పౌలు చెప్పిన వాక్యాన్ని తిరిగి పరిశీలనాత్మకంగా పరిశుద్ధ గ్రంథంలోంచి చదువుకున్నారు. అవునా, పౌలు చెప్పాడు కరెక్టేనా, ఈ కనెక్షన్ కరెక్టేనా? మీరు కూడా మా బాబు పెట్టిన వీడియోలో క్యాలిక్యులేషన్ ఉంది, వర్ణన ఉంది. పరిశీలనాత్మకంగా చదవమని నేను పెద్దలు పిన్నలైన మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని నేను గుడ్డిగా నమ్మమని అంటలేదు, అది ఫాలోమని అంటలేదు, మీరు చదవండి అని చెప్తున్నా. ఇక్కడ ఈ అపోస్తుల కార్యంలో ఏముంది, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలుయు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవు. వాక్యాన్ని అంగీకరించారు, ఆసక్తితో విన్నారు, విశ్వాసంతో ఉన్నారు. అలాగే ఉందా లేదా అని ఈ పరిశుద్ధ గ్రంథంలో మళ్ళీ తిరిగి వాళ్ళు పరిశీలనాత్మకంగా చదువుకున్నారు. ఒక మంచి క్రైస్తవుడికి, మంచి విశ్వాసకు ఉండవలసిన లక్షణం ఇది. ఏదంటే అది నమ్మేయటం కాదు. ఏ ఆత్మ ఎలాంటిదో, ఏ వ్యక్తి ఎలాంటి వాళ్ళు, ఏ సంఘంలో ఎలాంటి బోధ చేస్తున్నారు, ఏ పాస్టర్ లేకపోతే ప్రవక్త ఎలాంటి మాటలు చెబుతున్నారు, అది కరెక్టా కాదా, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అలాగే చెప్పారా అని మళ్ళీ తిరిగి వాళ్ళు స్వయంగా చదువుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తప్పకుండా మనం కూడా ఈ వాక్యాన్ని అలా పరిశీలనాత్మకంగా చదువుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు కూడా తెలియచేస్తారు. ఆ తర్వాత ఆమోసు గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఎందుకంటే మనకు వాక్యం కావాలా? తను ఏ విషయాన్ని సంకల్పించాడో అది ప్రభువైన దేవుడు, యెహోవా దేవుడు తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఉండడు అని ఉంది ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో. సో ఆయన ఏమి సంకల్పిస్తున్నాడు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆది కాండ నుంచి, సృష్టి నుంచి దేవుడు మనల్ని నడిపించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చి పాత నిబంధన అయిపోయి నూతన నిబంధన అయిపోయి మనం ఈ చివరి కాలాల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ గో, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అనేది ఆయన ప్రవక్తలకి, విశ్వాసులకి అని రాయబడలేదు పిల్లలు. ఇక్కడ ఆయన ప్రవక్తలకి, ప్రవచించు వరం ఉన్నవారికి, అగ్ని అభిషేకం ఉన్న వాళ్ళకి దేవుడు నిశ్చయముగా తెలియచేస్తాడని ఆమోసు ప్రవక్త చెప్పాడు. ఇవి చివరిలో చిన్న చిన్న ప్రవక్తలు ప్రభువు రాకడ గురించి మాట్లాడినటువంటి ప్రవక్త. సో తప్పకుండా నీవు అగ్ని అభిషేకంతో ఉంటే, నీవు ప్రవక్త అభిషేకం పొంది ఉంటే, జరగబో సంగతులు నీకు తెలియచేసినటువంటి అనుభవం మీ జీవితాల్లో ఉంటే గనక, అలాంటి ఆత్మీయ బాటలో మీరు నడిచి ఉంటే గనక, ప్రవక్త అంటే ఏంటి? రాబో సంగతులు ముందుగా చెప్పటం. భూ సంబంధమైనయేనా, వ్యక్తిగతమైనయేనా కాదు, రాబో సంగతులు, సంభవింపబోవు వాటిని నోహాకు తెలియజేసిన దేవుణ్ణి మనం ఆరాధిస్తుండగా నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది, ప్రభు రాకడ ఎప్పుడని నిశ్చయత కలిగింది అనే దేవుడు మనకు తెలియచేయడా? ఆయన ప్రవక్తలకు, ఆయన అభిషిక్తులకి దేవుడు తప్పకుండా తెలియచేస్తాడని మనం ఈ ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో తెలుసుకోగలుగుతాం. ఆ తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయము
యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అనుంది. చూసారా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆయన వెళ్ళిపోతూ నన్ను వెళ్ళనియండి, నేను సిలువలో చనిపోతున్నానని మీరు ఏడవలసిన అవసరం లేదు, నేను వెళ్తే గనక ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. 13వ వచనం ఏముంది? యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా. నోహుకు దేవుడు ఏం చేశాడు? సంభవింపబోయే సంగతులు, సంభవింపబోయే జలప్రళయం గురించి చెప్పారు. ఇక్కడ యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు? ప్రభు సిలువలో మరణించి చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్, ముందు జరగబోయేది ఏంటి అనేది పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు సత్యము, జీవము, మార్గము అని మనం చెప్తాము. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యాన్ని బోధిస్తాడు. సత్యము కాక ఇంకా మిగిలి ఉన్నది. హల్లెలూయా. హోలీ స్పిరిట్ మీన్స్ ఎక్స్టెండెడ్ జీసస్. ఇక్కడ మీరు ఒక విషయం తప్పకుండా తెలుసుకోవాలి పిల్లలు. యేసుక్రీస్తుని దేవుడు ఒక పర్పస్తో, ఒక పనితో ఈ భూమి మీదకి పంపించారు. ఆ పని ఏంటో మనకు తెలుసు మనందరికీ. ఈ భూమి మీద ఉన్న పాపాన్ని కడిగివేయటం కోసం ఆయన సిలువలో చనిపోవాలి. దట్ ఈజ్ ద ఆఫీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. అంత మటుకే ఆయన చనిపోవాలి, ఆయన రక్తం కార్చాలి, ఆయన సిలువలో గాయపరచబడాలి, మనకి రక్షణ సువార్త అందించాలి, మన పాపాలను కడిగివేయాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? తండ్రికి మాత్రమే తెలుసు అని యేసయ్య ఎందుకు చెప్పారో మీకు అర్థమైందా పిల్లలు? ఆయనకి తెలియదని కాదు. బైబిల్ చదివినా, మనం ఏదన్నా చదివినప్పుడు లైన్ చదువుకొని వెళ్ళటం కాదు, ఇన్ బిట్వీన్ లైన్స్ కూడా ఇక్కడ ఒక అర్థం ఉంటుంది. అది మనం గమనించగలగాలి. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అందుకే శిష్యులు అడిగినప్పుడు సమయములు, కాలములు తండ్రి స్వాధీనం, నా రాకడను గురించి దూతలకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు అని చెప్పింది కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞ లేదు గనక. ఇక్కడ ఏముంది? 16 యోహాను సువార్త. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పేది. హల్లెలూయా. నాకు తెలుసు మళ్ళీ ఎప్పుడు తిరిగి భూమికి వస్తానో నాకు తెలుసు, కానీ ఐఎమ్ నాట్ పర్మిటెడ్ టు రివీల్ నౌ. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నాకు దేవుడు ఏమేమి సంభవింపబోయి నా ద్వారా చెప్పాలనుకున్నారో అవి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు తెలియచేస్తాడని ఈ వాక్యం యొక్క అర్థం పిల్లలు. హల్లెలూయా. మీకున్న ఒక చిన్న డౌట్ని క్లియర్ చేయడానికి నేను ఇంత ప్రయాసపడి దేవుని దగ్గర కూర్చొని ఎలా బోధించాలి అని చెప్పి అడిగి తెలుసుకొని నేను నీకు వాక్యాలు బోధిస్తున్నాను. నన్ను వెళ్ళిపోనియండి. ఈ యొక్క సెకండ్ కమింగ్ అనేది చెప్పవలసింది నేను కాదు, దేవుడు, తండ్రి అయిన దేవుడు నాకు ఏ పని అప్పగించాడో, ఏ పరుగు నాకు పెట్టాడో ఆ పరుగు పూర్తి చేసుకొని నేను వెళ్ళిపోతున్నా. కానీ పరిశుద్ధాత్మని నేను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. నోహుకి ఎలాగ సంభవింపబో సంగతులు చెప్పిందో అదే పరిశుద్ధాత్మ మీకు సంభవింపబో, ఒకటే వర్డ్ వాడబడింది ఇక్కడ, సంభవింపబో. వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, అదే మనం చెప్పుకునే ఎండ్ డేస్. అవన్నిటిని వివరాలు తెలియచేస్తుంది అని చెప్పి దేవుడితే ఇక్కడ తన వాక్యం ద్వారా. ఇంకా యోహాను సువార్తలో 14వ అధ్యాయము మీకు బోధిస్తాను నేనని చెప్పాడు దేవుడు. అన్నిటినీ తెలియచేస్తానని చెప్పాడు. నా ప్రవక్తలకు నేను ఏది దాచను అని చెప్పాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ ప్రవక్త అభిషేకం నీకుండా, ఎనాయింటేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్,
ఎనాయింటేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉండాలి. ఎవరో ఏదో చెప్పేయడం కాదు. అంతేకాదు, అది చెప్పడానికి దేవుని పర్మిషన్ ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళకూడదు. మా బాబుకి ఎన్నో సంవత్సరాల క్రితం ఈ విషయాలు దేవుడు బయలుపరిచాడు. అయినా మేము ఆపి ఆగు బాబు, కొంచెం ఆగు, నువ్వు చిన్నవాడివి, ఇంకొద్దిగా ఆగు, నెక్స్ట్ ఇయర్ పెడదాం అని ఆ బాబుని ఆపడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. కానీ ఏం చెప్పాడు? సీల్ దెమ్, నువ్వు సీల్ చేసే ఈ మాటలు ఇప్పుడు సమయం కాదు రివీల్ చేయడానికి, అంత్య దినాల్లో ఆ విషయాలు బయలుపరచబడతాయని చెప్పాడు. యోహాను సువార్త ద్వారా, ప్రకటన గ్రంథం ద్వారా మనము వాటిని నేర్చుకుంటూ ఉన్నాం. సో 16 అధ్యాయం 13 వచనంలో ఎంతో స్పష్టంగా థింగ్స్ అబౌట్ టు కమ్, థింగ్స్ అబౌట్ టు హ్యాపెన్, కెలామిటీస్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ ద ఎర్త్. ఈ యోహాను సువార్త 16 అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే కనుక నోహుకు తెలియజేసిన దేవుడే ఈ సమయాల్లో, ఈ కాలాల్లో కూడా ఆయన అభిషేకం ఉన్న వాళ్ళకి నిశ్చయంగా తెలియచేస్తాడు. ఎందుకు అంటే ఆయన యొక్క సంఘాన్ని హెచ్చరించాలి కనుక. నోహును ఏం చేశాడు దేవుడు? ప్రళయం గురించి తెలియచేసి హెచ్చరించాడు. హెచ్చరించడం ద్వారా ఏమైంది? ఆయన ఓడలో భద్రపరచబడినాడు. ఆ విధంగా ప్రళయకాలంలో ఆయన కాపాడబడినాడు. అలాగే ఎవరైతే యేసుక్రీస్తు యొక్క బోధన అంగీకరిస్తారు, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడిని గురించి అర్థం చేసుకుంటారు, భయభక్తులతో సిద్ధపడతారు, వాళ్ళందరినీ కూడా నోహుని కాపాడినట్లుగా, లోతుని కాపాడినట్లుగా దేవుడు తప్పనిసరిగా అలాంటి భక్తులందరినీ కాపాడతారు. ఆయన యొక్క పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తారు పిల్లలు. మీకు అర్థమైందా? నోహు దినాల వలె, లోతు దినాల వలె అంటే చాలామంది నేను చెప్పగా విన్నాను, న్యాచురల్ కెలామిటీస్ మాత్రమే ఆలోచిస్తున్నారు. అది మాత్రమే కాదు, నోహును దేవుడు ఎట్లా కాపాడాడు ప్రళయంలో, నిప్పు కణికలు పడుతున్నప్పుడు లోతును ఎలా కాపాడాడు అనే విషయాలు కూడా మనం ఆలోచిస్తే తప్పకుండా తన భక్తులకి, అభిషిక్తులకి ఆయన యొక్క రాకడ మర్మాల దేవుడు బయలుపరుస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మించి మీకు దేవుడు ఏమైనా బయలుపరిస్తే తప్పకుండా నాకు తెలియచేయండి. నేను మా కుమారుడితో మాట్లాడతాను. ఇంకా ఈ వాక్యాన్ని గురించిన వీడియోలు మనం అనేకం చేద్దాం, ఇతరులకు సహాయం చేద్దాం, ఇతరులను హెచ్చరిద్దాం, అనేకుల కొరకు మనం ప్రార్థన చేసి మహా గొప్ప సంఘంగా దేవుని రాకడలో మనందరం సిద్ధపడి ఆయన రాజ్యంలో, ఆయన ప్రేమలో, ఆయన కృపలో సదాకాలం మనం వర్ధిల్లుదాం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, కృపాశక్తి సంపూర్ణ, అద్భుతములు ఆశ్చర్యములు చేయవాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మర్మాలు ఎరిగిన దేవుడు తండ్రి నీకు వందనాలు. పరలోకములో మీరుండి నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు కావాల్సిన ప్రతి ఒక్క వాక్యాన్ని, హెచ్చరికను, ప్రతి ఒక్క ఆదరణ వాక్యమును మీరు మాకు నిత్యం అనుగ్రహిస్తూ, పోషిస్తూ నీ కృపలో నడిపించిన ప్రతి విధానం కొరకు నీకు వందనాలు. ఈ దినం చెప్పబడిన ఈ వాక్యంని మీరు నాయన మంచి భూమిలోని విత్తనములలాగా విన్న ప్రతి హృదయంలో నాటబట్టకు సహాయం దయచేయండి తండ్రి. నోహును మీరు హెచ్చరించినప్పుడు నోహు కుటుంబం మాత్రమే విన్నారు ప్రభా, మిగతా వాళ్ళు ఎవ్వరు వినలేదు, అలక్ష్యపరిచారు. అలా కాకుండా తండ్రి ఈ వాక్యాన్ని మేము అనేకులకు పంచుకొనుటకు నీ కృప దయచేయండి. సమ్మతి కలిగిన హృదయం మాకు దయచేయండి ప్రభా. మా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరెవరు ఇంకా తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించలేదు, నీ నామంలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేదు, వారందరి కొరకు మేము ప్రార్థన చేసుకుంటున్నాం. వారందరినీ తిరిగి మీరు దర్శించండి నాయన. మీ భయంకరమైన ప్రళయ కాలంలో ఈ భూమి మీద అగ్ని కుమ్మరించి నీ తీర్పు దినముల కాలంలో తండ్రి మేము తీర్పు తప్పించుకోవాలి ప్రభా, సహాయం దయచేయండి. ఎత్తబడిన ఓడలో మేము భద్రపరచబడి మీ పరలోక రాజ్యంలో నీ బిడలుగా సదాకాలము నాయన మీ నిత్యత్వంలో మేము వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆలోచింపచేయండి తండ్రి. ఇది ఒక హెచ్చరికగా విన్న ప్రతి హృదయంలో ఒక ఆలోచనను తీసుకొచ్చేటువంటి వాక్యంగా వర్ధిల్లేచేయమని, నూరంతల ఫలం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీరు తమ్నైల్ చూసుంటారు కదా పిల్లలు, ఈ వాక్యం విని అట్లా అన్ని వాక్యాల్లాగా అట్లా కొంచెం వదిలేయకుండా ఒక్కసారి ఆలోచించమని, ఒక్కసారి ధ్యానించమని మనసారాన్ని మీ తల్లిగా నేను కోరుకుంటున్నాను. అలా కాకుండా ఈ వాక్యంలో మీకు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే
యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నా ఫోన్ ఉంది, నా ఫోన్కి మీరు ఎవరైనా కూడా కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. మనందరం కలిసి వాక్యం నేర్చుకొని ప్రభు రాకడ కొరకు నోహులాగా నిందారహితంగా మచ్చడాగు లేకుండా సిద్ధపడి ఆయన రాజ్యంలో సదాకాలం ఉంది. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.